పిల్లల్లో సృజనాత్మకతను వెలికితీసేందుకే బాలోత్సవ్ నిర్వహిస్తున్నట్లు జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ అన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలు పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాలలో 2 రోజుల పాటు నిర్వహించే బాలోత్సవ్ను కలెక్టర్ దినేష్ కుమార్, మేయర్ గంగాడ సుజాత, ఎమ్మెల్సీ విట్టపు బాలసుబ్రహ్మణ్యంతో కలిసి ప్రారంభించారు. ప్రతి విద్యార్థి ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొని వారి ప్రతిభా పాఠవాలు ప్రదర్శించాలని జడ్పీ చైర్పర్సన్ బుచ్చపల్లి వెంకయ్యమ్మ కోరారు. నేటి విద్యా విధానంలో పిల్లలు ఎదుర్కొంటున్న ఒత్తిడిని అధిగమించడానికి ఇది ఓ సాధనంగా ఉపయోగపడుతుందని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించేందుకు జడ్పీ నిధులు 4.5 లక్షలు మంజూరు చేసినట్లు వివరించారు. బాలోత్సవ్లో సుమారు 4,000 మంది విద్యార్థులు పాల్గొనడం సంతోషకరంగా ఉందని కలెక్టర్ దినేష్ కుమార్ చెప్పారు. రానున్న రోజుల్లో దీన్ని స్ఫూర్తిగా తీసుకుని మరిన్ని కార్యక్రమాలు నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించాలన్నారు. 47 ఈవెంట్లు నిర్వహించి ప్రతి దానిలో గెలుపొందిన వారికి బహుమతులు ఇవ్వడం మంచి ఉద్దేశమన్నారు. సృజనాత్మకతో ఏ పని చేసినా ఆ వ్యక్తికి గుర్తింపు ఉంటుందని మేయర్ గంగాడ సుజాత అన్నారు. కార్యక్రమంలో ప్రముఖ రచయిత పాటిబండ్ల ఆనందరావు మాస్టర్, డిప్యూటీ డీఈఓ అనితా రోజురాణి, పీవీఆర్ స్కూల్ ప్రధానోపాధ్యాయులు రాధిక, నిర్వాహకులు సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి. జిల్లా పరిషత్ చైర్మన్ బూచేపల్లి వెంకయ్య వల్ల మారేటటువంటి ఒక పెద్ద అద్భుతమైన కళ. 32 విభాగాలు, కల్చరల్ విభాగాలకు సంబంధించి 15 విభాగాల్లో 47 విభాగాలలో ఈ 2 రోజుల పాటు, ఈ రోజు రేపు 2 రోజుల పాటు ఈ కార్యక్రమం జరగబోతా ఉంది. ప్రకాశం జిల్లాలో మొట్టమొదటిసారిగా ఒంగోలు తర్వాత ఇందులో పాల్గొన్న టీచర్లు కూడా మారిపోవాలి. వీళ్ళు చైల్డ్ ఫ్రెండ్లీ టీచర్లుగా మారిపోవాలి. మీ అందరి యొక్క సహకారంతో కృషి చేస్తామని చెప్పి వెన్నుదన్నుగా నిలుస్తున్నటువంటి ప్రతిభా విద్యా సంస్థల అధినేత శ్రీ నల్లూరి వెంకటేశ్వర్లు గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. జిల్లా పరిషత్ నుంచి పూర్తి సహాయ సహకారాలు మరియు మేజిస్ట్రేట్ గారు అయినటువంటి శ్రీ ఏఎస్ దినేష్ కుమార్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ముందుగా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. హాజరైన చిన్నారులకి అందరికీ నా ఆశీస్సులు. అదేవిధంగా మీ అందరూ ఉండలేకపోయారు. చైర్పర్సన్ గారు పిల్లలన్నా, చదువులన్నా, పాఠశాలలన్నా ఈరోజు చాలా ఒక మంచి కార్యక్రమాన్ని ప్రకాశం జిల్లాలోనే బాలోత్సవం అంటే బాలల్లో లేదని మన మిగిలినటువంటి పెద్దలు, కార్యకర్తలు చాలా మంది ఉన్నారు మాట్లాడాల్సి. అద్భుతమైన ఒంగోలు నగరం పీవీఆర్ హై స్కూల్లో బాలోత్సవం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీనికి అతిథులుగా మన జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు, మన విట్టల బాలసుబ్రహ్మణ్యం గారు, ఎక్స్ఎమ్మెల్సీ గారు, స్థానిక మేయర్ గారు అండ్ వివిధ అధికారులు, మన ఆనందరావు గారు అండ్ డోనర్సు, ఆల్ టీచింగ్ కమ్యూనిటీ అందరూ కూడా ఇవాళ ఏకంగా ఆర్గనైజ్ చేసేసి దాదాపుగా ఒక 4,000 స్టూడెంట్స్కి ఒక మంచి వేదిక ఇచ్చారు. పిల్లలు కూడా చాలా ఆర్వంగా దాదాపుగా ఒక 40 డిఫరెంట్ ఈవెంట్స్లో పాల్గొనడానికి ఎంటర్ జిల్లా వ్యాప్తి నుంచి ఇవాళ రావడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ ఇవాళ నుంచి రేపు దాకా జరుగుతుంది. రేపు ఈవినింగ్ దీనిలో గెలిచిన వాళ్ళకి ప్రైజెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దీనికి కావాల్సిన ప్రతి సదుపాయాలన్నీ కూడా ఈ టీచర్స్ యాజ్ వెల్ as లోకల్ కార్పొరేషన్స్ కలిపి అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది. చాలా డోనర్స్ వాళ్ళకి కావాల్సిన ప్రైసెస్ కానీ, వాళ్ళకి కావాల్సిన భోజనాలు కానీ కూడా చేయడానికి ముందుకు వచ్చారు. ఈ కార్యక్రమం ముఖ్యంగా మొట్టమొదటిగా మన జిల్లాలో జరగడం చాలా సంతోషము. వివిధ రాష్ట్రంలో వేరే లొకేషన్స్లో జరుగుతున్నప్పుడు ఎందుకు ప్రకాశంలో జరగలేదు అనే విషయం చాలా రోజుగా చూసుకొని ఉన్నాము. సో ఇవాళ అది జరగడం చాలా సంతోషము. ఇది మాత్రం కాకుండా నెక్స్ట్ రాబోయిన టైంలో కూడా ఇంకా ఎక్కువ సంఖ్యలో పిల్లలకి దీని గురించి అవగాహన ఇచ్చేసి, వాళ్ళు స్ఫూర్తి ఇచ్చేసి ఇంకా ఎక్కువ సంఖ్యలో పిల్లలు వచ్చి ఇట్లాంటి పోటీల్లో పాల్గొనడానికి ఖచ్చితంగా ఒక ఆపర్చునిటీ ఇవ్వడానికి వేదిక ముందుకు వస్తుంది. పిల్లలందరూ కూడా చాలా ఆర్వంగా అన్ని పోటీలకు ప్రిపేర్ చేసేసి ఇక్కడ రావడం చాలా సంతోషము. ఎస్పెషలీ ఇలాంటి మంచి కార్యక్రమం ఆర్గనైజ్ చేసిన ఈ టీచర్స్ డిఫరెంట్ కమిటీస్ పెట్టేసి చేయడము అండ్ అదర్ డోనర్స్ అండ్ వాలంటీర్స్ వాళ్ళందరికీ కూడా నా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటాను.